నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20,463 మంది ఖాతాలలో 13.30 కోట్ల నగదు జమ. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. 5,555 మంది లబ్ధిదారులకు 118 కోట్ల రూపాయలు ఎస్బీఐ రుణ మహోత్సవం. హెడ్మా, టేక్ శంకర్ తదితరులు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి. ప్రజా సంఘాల డిమాండ్. గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో 1,00,000 బిల్వార్చన మహోత్సవం. కండ్లకుంట గ్రామంలో ఇష్టా కామేశ్వరి ఆలయంలో బిల్వార్చన మహోత్సవం. రొంపిచెర్లలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20,463 మంది రైతుల ఖాతాల్లో 13.30 కోట్లు జమ చేయడం జరిగిందని చదలవాడ, గోనగుంట్ల కోటేశ్వరరావులు తెలిపారు. రైతులు పాడి పంటల్ని వదులుకోకూడదని, సేంద్రీయ వ్యవసాయంలో కూడా ముందుండాలని, పొలంలో మందులు వాడేటప్పుడు తగు మోతాదులో మాత్రమే వాడాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000తో ప్రతి రైతు కుటుంబానికి నేరుగా 7,000 జమ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రైతులకు పెద్దపీట వేస్తున్నారని అనడంలో సందేహం లేదని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాత సుఖీభవ విడుదల కార్యక్రమంలో రొంపిచెర్ల గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కష్టజీవి, ప్రజల అభిమాని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు పోతుండటం అటువంటి శాసనసభ్యులు చెద్దలవాడ అరవింద్ బాబు గారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు రామారావు, రాణి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు హనుమంతరావు గారు, మత్స్యశాఖ అధికారి సంజీవరావు గారు, రెవెన్యూ అధికారి బండి నిర్మలా గారు, పూతోట శ్రీనివాసరావు గారు, ఇంటూరు ప్రసాదరావు గారు, సూరబత్తుల రామారావు గారు, ప్రసాద్ గారు, వేదికమైనటువంటి అనధికారులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా నేను పేరు పేరున అన్నదాత సుఖీభవ శుభాకాంక్షలు చేసి వ్యవసాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఎద్దులు పోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి. ఈ విధంగా మరి హెలికాప్టర్లు కూడా మందు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి 1000 ఎకరాలకి హెలికాప్టర్లు మందు కొట్టేవాడు వెనకటి రోజుల్లోనే 20-30 ఏళ్ళ క్రితం మరి రాయలసీమ ప్రాంతంలో అయితే హెలికాప్టర్లు మందు కొట్టేవాళ్ళు ఒకేసారి 1000 ఎకరాలకి. ఆ విధంగా జరిగేది అనమాట. అందుకని రైతు సోదరులందరూ కూడా పాడి పంట రెండింటిని కూడా వదులుకోకుండా మనం దీన్ని అనుసంధానం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు సైన్స్, టెక్నాలజీ వీటిని నమ్ముకుంటే మరి వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తున్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్లో కూడా పిల్లలకి ఉద్యోగాలు రాని పరిస్థితి. అందుకనే మౌలిక సదుపాయాలు, మన కన్వెన్షనల్ అంటే మౌలిక సదుపాయాలు ఉంటాయి కదా మనకి, పాడి పంట ఈ రెండింటిని వదులుకోవడానికి వీల్లేదు. అట్లానే సైకిల్ కూడా వదులుకోవడానికి వీల్లేదు. మోటార్ సైకిల్లో, హెలికాప్టర్లో లేదా కార్లు నమ్ముకుంటే కుదరదు. ఎప్పుడైనా పెట్రోల్కి ఇబ్బంది రావచ్చు. రష్యాకు అమెరికా యుద్ధం వచ్చింది అనుకో, పెట్రోల్ దొరకదు మనకి, సైకిల్ తొక్కుంటే వెళ్లాల్సిందే. అందుకని ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కొనుక్కోండి, మళ్ళీ సైకిల్ మీద ఆధారపడి మనం బతకాల్సిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర పెట్టారు. ఎప్పటికీ అది ఇవన్నీ తగ్గదు, 100 ఏళ్ళు అట్లానే ఉంటుంది. అందుకని ఎన్టీ రామారావు గారు ఆచి తూచి ఈ సైకిల్ గుర్తుని మనకు పెట్టడం జరిగింది. ఇవాళ బ్యాంకులు విపరీతంగా రుణాలు ఇస్తున్నారు. ఇవాళ చూస్తే బ్యాంకులు 118 కోట్ల రూపాయలు మనకి లోన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3,000 కోట్ల రూపాయలకి మరి గేదెలకి ఇవ్వడం జరిగింది, ఆవులకి, గేదెలకి. సాధ్యంతోడికి బ్యాంకులో లోన్ తీసుకోండి. మరి రైతు బిడ్డలందరూ కూడా ప్రతి బ్యాంకులో మరి పశువులకి లోన్ ఇస్తున్నారు, పశువుల షెడ్లకి ఇస్తున్నారు. తప్పదు మరి మనం కష్టపడకుండా ఇవాళ రేపు మళ్ళీ వెనకటి రోజులు వచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇట్లానే కనుక మనట్లాగా వర్షాలు పడితే కనుక విపరీతంగా మనం వ్యవసాయం చేయలేం కదా, వ్యవసాయం చేయలేము. మీరు చూశారు కదా 1999లో కరువు వస్తే మనం బావిలు తవ్వాము నీటి కోసం, పశువులు కొనుక్కున్నాము పాడి చేసుకోవడానికి. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గబాలను తీసేస్తే కుదరదు. పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, నానా వ్యవసాయం చేయొద్దంటే ఎట్లా?
వెనకబడిపోతాం కదా, ఒక్కోసారి అదే అవసరం అవుతుంది. అందుకని తప్పనిసరిగా పాడిని పంటను నమ్ముకోవాల్సిందే. వ్యవసాయదారులందరూ కూడా ఇంట్లో ఒక్కళ్ళన్నా మరి వ్యవసాయం మీద పనిచేయాలి, తప్పదు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆకాంక్ష మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో 5,555 మంది లబ్ధిదారులకు మొత్తం 118 కోట్ల రుణాలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్బీఐ డీజీఎం సురేష్ ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రకారం ప్రజలందరూ ఆర్థికంగా స్వావలంబనం పొందాలి. ముఖ్యంగా మహిళలు తమ స్వశక్తిపై వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిగత షూరిటీ లేకుండానే బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు అందేలాగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, ప్రతి ఇంటా ఒక వ్యాపారవేత్త అనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గం మరొకమారు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఒక కార్డు తీసుకొచ్చి నాతో ఉన్నటువంటి అదర్ బ్యాంక్స్ వారిని కూడా ఒక 9 ప్రోగ్రాంలు కనెక్ట్ చేయడానికి పిలిచారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఓకే, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారికి, మరి రీజనల్ మేనేజర్స్, నా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేసినటువంటి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ ప్రభు గారికి, ఆర్ఎం గారు సుభాష్ గారు, ఆర్ఎం గారు యూనియన్ బ్యాంక్ మాధురి గారు, ఇక వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, నా స్నేహితులు బులియన్ మర్చెంట్ ప్రెసిడెంట్ గారు, ఇక మిగతా అందరికీ కూడా పీడీస్ ఎవరైతే పీడీ మెప్మా గారు ఉన్నారో, ఎల్డిఎం గారికి, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే విచ్చేసినటువంటి నబార్డ్ ఏజిఎం గారికి అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎక్కువ నేను టైం తీసుకోను, ఎందుకంటే ఇది చాలా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఇది కేవలం లోన్ డిస్బర్స్మెంట్స్కి సంబంధించింది. ఈ నెల మరియు వచ్చే నెల ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం పెడుతున్నాము. ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకాలు, మన రాష్ట్రం ఇచ్చిన టార్గెట్స్, అందరికీ లోన్ ఇవ్వాలి. దేనికోసం? తినడానికి ఇవన్నీ కాదు, కన్జంప్షన్ లోన్ కాదు ఇది. మీరేదో యూనిట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. అందరూ పారిశ్రామికల్లో ముందుగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరెవరికి లోన్ ఇచ్చాము, దేనికోసం? ఈరోజు ప్రోగ్రాం పెట్టింది మీ ఇంటి లోన్, మీ పెళ్లి లోన్, దానికి కాదు. ఏదో మీరు గేదెలు కొనుక్కొని పెడతారు, ఏదో కుట్టు మెషిన్ తీసుకుంటారు, రగ్గు కాఫీ యూనిట్ పెడతారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు. ఇవన్నిటి కోసం అందరికీ ఎవరు వస్తే వాళ్ళకి సాచురేషన్ బేసిస్లో బ్యాంక్ నుంచి లోన్ రావాలి. అది కూడా వేగవంతంగా లేవాలి. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా, మీకు ఈ డాక్యుమెంట్ లేదు, అది లేదు, క్రెడిట్ సిబిల్ స్కోర్ లేదు, ఇవన్నీ ఇబ్బందులు రాకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ ఎంపీ గారు ఒక డేట్ పెట్టుకొని ఈ డేట్ కల్లా బ్యాంకర్స్ అందరూ ఇంతమందికి కనీసం లోన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. గత వారం వినుకొండలో పెట్టాము, ఈ వారం నర్సరావుపేట, వచ్చే వారం నడిగుడి, దాని తర్వాత చిలుకలూరుపేట, మొత్తం జిల్లా కవర్ చేస్తున్నాము. ఎందుకని? మీ అందరికీ మంచి ఆదాయం ఉండాలి. దీంతో మీరు వెంటనే దీంతో గ్రౌండింగ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఈరోజు లెక్క చూస్తే 118 కోట్లు ఎస్బీఐ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది పెద్ద నంబర్, చాలా పెద్ద నంబర్. తగ్గితే బాగుంటుంది, కరెంట్ బిల్లు ఇంకా మనం దానిపై రూపాయి ఆదా చేసుకుంటే మంచిదని మీరు అందరూ కోరుకుంటా ఉన్నారు. 78,000 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి సబ్సిడీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు. మిగతాదంతా బ్యాంకులు రుణమే ఇస్తూ ఉంది. మీ జేబు నుంచి అయ్యే ఖర్చు అప్లికేషన్కి అయ్యే ఖర్చు 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది అంతే. ఒకసారి ఖర్చు పెడతాం. మిగతాదంతా గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే బ్యాంక్ ఇస్తుంది. దాన్ని ఏదైతే దాని సోలార్ ప్యానల్ పెట్టిన తర్వాత వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాడుకుంటారు. ఒకవేళ మీరు వాడుకోగా మిగిలితే గ్రిడ్కి ఇస్తే కనుక గవర్నమెంట్ వైపు నుంచి మీకు డబ్బులు కూడా వచ్చి పడతాయి. మీరు దయచేసి దీన్ని వాడుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే మీ చేతికి అందరికీ కూడా ఈ పుస్తకాలు ఇచ్చారా?
చదవండి దయచేసి. దీంట్లో ఒక 12 స్కీమ్స్ దాకా మీరు ఏదో 1-2 స్కీమ్స్కి అప్లై చేస్తుంటారు, వచ్చి ఉంటుంది. మీరు చదివి దీంట్లో 12 స్కీమ్స్ దాకా ఉన్నాయి. ఒక్కొక్క స్కీమ్ కింద కొన్నిట్లయితే 20-30 వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అది చదివి మీ గ్రూప్స్లో ఉన్న వారికి కూడా ఒకసారి చదివి వారికి కూడా అవకాశం ఉంది ఇదిగో చదివేదానికి. డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారు కదా, వారికి కూడా ఇస్తే మీకు ఐడియా వస్తుంది. మీరు ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మీ వైపు నుంచి అప్లికేషన్స్, మీ వైపు నుంచి ఇదిగోండి మేము ఇది చేస్తామని ముందుకు వస్తే మేము బ్యాంకర్స్ని, మేమైనా కానీ ఎమ్మెల్యే గారు అయినా కానీ కలెక్టర్ గారు అయినా కానీ అందరం కూడా బ్యాంకర్స్ వెంటబడి మీకు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు సరిగ్గా వీటిని స్టడీ చేసి వీటిని చదివి అప్లై చేయాలని చెప్పి మనం కోరుతూ మరొకసారి ఈరోజు ఎస్బీఐ వారిని అలాగే మిగతా బ్యాంకర్స్ అందరినీ కూడా మా అందరి తరఫున, బెనిఫిషరీస్ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, కలెక్టర్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి దీంట్లో చాలామంది బెనిఫిట్స్ ఉన్నారు. క్యాటిల్ షెడ్స్ కానీ, క్యాటిల్స్ కానీ, యానిమల్స్, పిగ్గరీస్ కానీ చాలా వాటిలో మరి బ్యాంక్స్ అన్నీ కూడా మనకి అండగా నిలబడడం జరిగింది. ఈ 16 నెలల మన పరిపాలనలో చాలాసార్లు మరి ఎంఎస్ఎంఈలో కూడా మన ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా ఏదో విధంగా ఈ ఉమ్మడి కూటమిలో ఉన్న మరి మహిళలకు కానీ లబ్ధిదారులు అందరూ కూడా అండగా ఉండాలని చెప్పి లేటెస్ట్గా మన వాహన మిత్ర ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆటోలు లేకపోతే స్టేట్ బ్యాంక్ తరఫున, తర్వాత కొంతమందికి యూనియన్ బ్యాంక్ తరఫున ఫోటోగ్రాఫర్స్ కూడా లోన్ ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా బ్యాంకర్స్ అందరూ కూడా చాలా మంచి మనసుతోటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని మరి వారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ప్రజలందరూ బాగుండాలి, ఆర్థిక పరంగా పైకి రావాలనే కోరికతోటి బ్యాంక్తో టైఅప్ చేసుకొని వాళ్ళు మన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు లోన్స్ అనేది ఒక ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కడ సెక్యూరిటీ లేకుండానే బ్యాంకర్స్ మనకు లోన్ ఇస్తున్నారు. కానీ చక్కగా మనకు బ్యాంక్ రీపేమెంట్ కనుక ఉంటే కనుక బ్యాంకర్స్ ఇంకా మనకి ఎక్కువ ఇస్తారు. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మన షూరిటీ లేకుండా ఇస్తారు. కాబట్టి మరి ఎర్లీ పేమెంట్, రెగ్యులర్ పేమెంట్ ఉంటే కనుక సిబిల్స్ బాగుంటే మీరు కూడా దాదాపు 50 లక్షల కోటి రూపాయల దాకా కూడా తీసుకురావచ్చు. మరి ఇప్పుడే అమ్మాయి చెప్పింది అరకు కాఫీ చాలా బాగుంటుంది తాగమని చెప్పారు. అరకు స్టాల్ పెట్టుంటే బాగుండేది ఇక్కడే, ఇవాళ అందరు తాగేవాళ్ళు. అదే రజనీ గారు కూడా అరకు స్టాల్ తీసుకున్నారు. వెంకటేష్ నర్సాపేటలో 5 అరకు స్టాల్స్ రావడం జరిగింది. ఓ తృప్తి క్యాంటీన్ రావడం జరిగింది. మరి డ్వామా పీడీ గారు కానీ వీళ్ళందరూ కూడా, మెక్మా పీడీ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి మహిళలు అందరూ కూడా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత పెట్టుబడి తీసుకొని బ్యాంకు నుంచి మరి ప్రైవేట్గా మనం వాళ్ళ లోన్ తీసుకొని ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే బ్యాంకర్స్ అందరూ ముందుకు వస్తున్నారు. ఎక్కడ కూడా మనకు సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. అల్లూరి జిల్లా మారేడుమల్లిలో ఈ నెల 18వ తేదీన హిడ్మా, అతని భార్య రాజే, మరొక నలుగురు 19వ తేదీన టేక్ శంకర్తో సహా 7 చొప్పున వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లు ఆపాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బీజేపీ ప్రభుత్వం కగారు పేరుతో గత 2 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా 270 మందికి పైగా ఆదివాసీలు, మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో చంపటం, దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం, చంపుతామని పాలకులు పదే పదే ప్రకటించడం భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకి భిన్నమైనదని, దేశంలో మావోయిస్టులతో, ఆదివాసులతో శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా దొరికిన వాళ్లను దొరికినట్లుగా కాల్చి చంపుతూ 2026 మార్చి 31 తర్వాత ఈ దేశంలో ఒక మావోయిస్టు కూడా ఉండడానికి వీలు లేదని ప్రకటించడం నాగరికత కాదని, దోపిడీ, అణచివేతలు లేని సమాజం కోసం చేతనైతే టార్గెట్లు పెట్టాలని, ప్రజల సమస్యని పరిష్కరించకుండా భూములు, గనులు, సముద్రాలు లాంటివి కార్పొరేట్లకు అప్పజెబుతూ కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం దేశ ప్రజలపై కగారు పేరుతో దాడులు చేయడం సరైన విధానం కాదని, దేశ ప్రజలు మౌనం వీడి ఈ నరమేధాన్ని ఆపటానికి పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో అల్లూరు జిల్లా మారేడుమల్లి అడవుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా, అతని భార్య, మరో 4, అలాగే టెక్కు శంకరు, మరో 6, మొత్తం 13 మందిని 2 రోజుల్లో ఎన్కౌంటర్ల పేరుతో చంపడం అనేది చాలా దుర్మార్గమైంది. దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు,
రకరకాల ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి ఒక 50 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఎడ్మా సెక్యూరిటీ టీం ఉందని, జేవూజీ సెక్యూరిటీ టీం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఎన్కౌంటర్ పేరుతోటి మారేడుమల్లి అడవుల్లో హెడ్మా అని చెప్పారు. హెడ్మా అనుచరులు మాత్రం విజయవాడలో దొరికారని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? హెడ్మా ఎక్కడ ఉంటారో తన రక్షణ వలయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి పాలకులు చెప్పే, పోలీసులు చెప్పే ఇదే చాలా వైరుధ్యభరితంగా ఉన్నది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత న్యాయ విచారణ జరపాలని, బూటకపు ఎన్కౌంటర్లు అన్ని కూడా ఆపివేయాలని, ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటవీలో ఉన్నటువంటి ఖనిజాలని కొల్లగొట్టడం కోసం ఆదివాసులు ఖాళీ చేయిస్తున్నారు. అదే క్రమంలో ఆదివాసీ తెగ నుంచి వచ్చినటువంటి హెడ్మా లాంటి ఒక విప్లవకారుణ్ణి ఈ రకంగా అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో హాజరుపెట్టకుండా చంపడం అనేది చాలా దుర్మార్గమైంది. దీని మీద న్యాయ విచారణ జరపాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల క్రితం జరిగిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు ఇడ్మా, అతని సహచరి, ఇంకా అతని అనుచరులు ఒక 4గురిని రాజ్యం పట్టుకొని నిర్బంధించి అతి పాశవికంగా వాళ్ళని హింసలు పెట్టి కొట్టి ఆరేడుపల్లి అడవులకు తీసుకెళ్లి అక్కడ చంపేసి మేము యజ్ఞాన్ని వేసేసామని చెప్పేసి ఒక నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, వాళ్ళ తాబేదారులైనటువంటి భారత సైన్యం కానీ, భారత సైన్యం ఇతర దేశాల మీద యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి ఉపయోగించాలి సైన్యాన్ని. ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీ బిడ్డలైనటువంటి దళిత గిరిజన బిడ్డలైనటువంటి వాళ్ళని నక్సలైట్ల పేరుతోటి ఆదివాసీ ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదుర్కొంటున్నటువంటి నక్సలైట్లని ఓటకంగా కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి రాజ్యం సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము అడుగుతున్నాం. నర్సరావుపేటలోని కలెక్టర్ బంగ్లా పక్కన ఐఎంఏ బిల్డింగ్ లో రేపు ఉదయం 10 గంటలకి జర్నలిస్టుల హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రెస్ అకాడమీ చైర్మన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. కావున జర్నలిస్టు మిత్రులు హాజరు కావాలని కోరారు. ఐఎంఏ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రేపు హెల్త్ కార్డ్స్ పంపిణీ 21/11/2025 శుక్రవారం ఐఎంఏ బిల్డింగ్లో నిర్వహించబడును. దీనికి మన అందరం ఈ రోజున ఎలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఏంటి అనేది మనందరం కలిసి, పెద్దలు మరియు మన మిత్రులందరం కలిసి సలహాలు సూచనలతో రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు మనం 21/11/2025 శుక్రవారం రేపు ఐఎంఏ బిల్డింగ్లో ఈ హెల్త్ కార్డ్స్ పంపిణీ అనేది దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ మన అధికారులని, మన యూనియన్ నాయకుల్ని, వచ్చిన వారందరినీ, అతిథుల్ని ఘనంగా స్వాగతిస్తూ అలానే ఈ హెల్త్ కార్డ్స్ పంపిణీ కూడా దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ మన యూనియన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఒక మంచి కార్యక్రమాన్ని రేపు ఐఎంఏ బిల్డింగ్లో నిర్వహించబోతున్నాము. ఐఎంఏ, ఏపీడబ్ల్యూఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టుల హెల్త్ కార్డుల పంపిణీకి గౌరవ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ గారు, ఆలపాటి సురేష్ గారు, ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు, కార్యదర్శి జయరాజ్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ప్రముఖ వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సకాలంలో మన జర్నలిస్టు మిత్రులు ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 10 గంటలకల్లా రావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీను శర్మ మాట్లాడుతూ లక్ష బిల్వార్చన మహోత్సవంలో భాగంగా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన తిరువీద్ర శ్రీనివాసరావు వారి ధర్మపత్ని వారి బృందంచే 5 కిలోల వెండితో సుమారు 7 లక్షల రూపాయలతో మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి వారికి నాగాభరణం సమర్పించారు. పారాయణం, రుద్రోత్సవం, చండీ హోమం, అమ్మవారికి కుంకుమ పూజ, ఈ పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ప్రధాన అర్చకులు తెలిపారు.
మన నరసింగపాడు గ్రామంలో ఉన్నటువంటి ఓం శ్రీ అయ్యప్ప స్వామి సహిత గంగా అన్నపూర్ణ సమేత మరకతిలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున కార్తీక మాస దీక్షాపూర్వక అష్టమ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయాన్నే గణపతి పూజ పుణ్యావాచనము మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకము అన్నాభిషేకము అలానే చండీ పారాయణ చండీ హోమము రుద్రాభిషేకము రుద్రహోమము ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగినది. అదేవిధంగా నకరికల్లు మండలం వాస్తవ్యులు అన్నపూర్ణ ట్రేడర్స్ బృందం వారిచే తిరువీధుల శ్రీనివాసరావు గారి దంపతులు మరకతిలింగ చంద్రమౌళీశ్వర స్వామి వారికి 7,50,000 రూపాయల విలువ గల 5 కిలోల వెండి నాగాభరణాన్ని వారిని వారి కుటుంబాన్ని ఆచరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని చూసి తిలకించి తీర్థప్రసాదాలు కూడా తీసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. నకరికల మండలం కండ్లగుంట గ్రామం కార్తీక మాసం సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత ఇష్ట కామేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా సుమారు 5,000 మంది భక్తుల కోసం భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. రుద్ర కవచం అలంకరణతో పాటు ఆలయం మొత్తం బంతిపూలతో అలంకారం, అమ్మవారికి చందనంతో ప్రత్యేక అలంకారం చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా కొత్త అలంకరణ రూపం చూపించడం ఆలయ ప్రత్యేకతగా కొనసాగుతూ ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విభాగాల సమన్వయంతో సేవలు అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్తీక మాసంలో భక్తి భావంతో ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు కలగాలని తెలియజేశారు ఆలయ అర్చకులు కామేశ్వరరావు. గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కండ్లగుంట గ్రామము, నకరికల్లు మండలం, పల్నాడు జిల్లా. మన కండ్లగుంట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి వారి దేవస్థానం దాదాపు 700 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవస్థానము. ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి, నెలకొకసారి వచ్చేటటువంటి మాస శివరాత్రి, తొలి ఏకాదశి, దసరా మహోత్సవాలు, తరువాత కార్తీక మాస మహోత్సవము. కార్తీక మాసం నెల కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో వివిధ పండ్ల రసములతో స్వామివారికి ఏకాదశి నాడు, త్రయోదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజున స్వామివారికి అమ్మవారికి ఎంతో విశేషంగా దాదాపు 17 క్వింటాలతో గుడి మొత్తము కూడా అలంకారం చేయడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం వేసినటువంటి అలంకారము ముందు నాటికి వేయకుండా ఎంతో విశేషంగా జరిగేటటువంటి అలంకారములు భక్తులందరూ కూడా తిలకించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా కార్తీక అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు దాదాపు 4,000 మంది పాల్గొంటారు. కాబట్టి అమ్మవారికి
స్వామివారికి విశేషంగా రుద్ర కవచంతో అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి చందనంతో చేసినటువంటి అలంకారం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా ఈ అలంకారాలన్నీ కూడా తిలకించి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. నవంబర్ 19వ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉల్లిపాలెంలో అండర్-17 SGF ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలో జిల్లా సెలక్షన్లలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 6 ప్రాతినిధ్యం వహించారు. అందులో నక్క అనిల్ కుమార్ గొప్ప ప్రతిభ కనపరిచి గుంటూరు జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తాడని కళాశాల ప్రిన్సిపల్ ఓకూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థి ఈ నెల 21, 22, 23 తేదీల్లో కర్నూలులో జరగబోయే స్టేట్ మీట్కి గుంటూరు జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థుల్ని అభినందించారు. అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు కబడ్డీ సెలక్షన్స్ని మన గుంటూరు జిల్లా తరపున ఉన్నత పాఠశాల ఉల్లిపాలెం రేపల్లి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా టీంని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 6 పార్టిసిపేట్ చేశారు. వారిలో ఒకళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు నుంచి రాష్ట్ర జట్టులో ఆడటానికి సెలెక్ట్ అయినందుకు ఈ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ విద్యార్థి నక్క అనిల్ కుమార్ రేపు ఈ నెల 21, 22, 23 తేదీల్లో కర్నూలులో జరిగే స్టేట్ మీట్లో మరి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యాడు. ఈ అబ్బాయి స్టేట్ మీట్లో కూడా ఆడి స్టేట్ నుంచి నేషనల్కి కూడా సెలెక్ట్ అవ్వాలని, అవుతాడని, అలాంటి టాలెంట్ ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విద్యార్థి సెలెక్ట్ అయినందుకు ఆ విద్యార్థికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, టైనీ టాట్ స్కూల్ విద్యార్థులు తమ ఇంగ్లీష్ టీచర్ CH భాను మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్లో గూగుల్ పెట్టుబడులు అనే అంశంపై జరిగిన గ్రూప్ డిస్కషన్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భవిష్య కళాశాలలో నిర్వహించబడింది. అక్కడ విద్యార్థులు తమ అభిప్రాయాలు, దృక్పథాలని వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా విద్యార్థులు పలు ముఖ్య అంశాలని ప్రస్తావించారు. గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుని రావడంలో ప్రభుత్వం మరియు అధికారులు చేసిన కృషి, గూగుల్ పెట్టబోయే పెట్టుబడి పరిణామం మరియు ఆర్థిక బాధ్యతతో పాటు ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిన కీలక నేతలు మరియు నిర్ణయాధికారుల పాత్రపై డిస్కస్ చేయడం జరిగింది. ముగింపులో విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విజయవంతంగా అమలు కావాలని తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు. Reaction from other states towards Google's investments in Vizag has been mixed, with some politicians criticizing the move. For instance, AIADMK leader RB Vijay Kumar expressed disappointment that Google didn't choose Tamil Nadu for its AI infrastructure hub, stating that DMK government failed to bring in the investment despite Sundar Pichai's Tamil roots. But Andhra Pradesh IT Minister Nara Lokesh responded to this criticism by sharing a screenshot of TV report with 3-word caption, "He chose Bharat," implying that Google's decision was driven by its preference to India as a whole rather than a specific state. This reaction has reignited debates and state policies. As per the recent announcement, Google signed a landmark agreement in October 2025 for a hyperscale data center campus in the AI Hub. This expenditure created 5,000 to 6,000 direct jobs and 20,000 to 30,000 total jobs in Andhra Pradesh. Google investment in Visakhapatnam as a landmark development. He mentioned that the AI Hub combines with gigawatt-scale compute capacity, a new international subsea gateway, and a large-scale energy infrastructure. Through this hub, Google aims to bring its industry-leading technology to enterprises and users in India, accelerating AI innovation and driving growth across the country. Sundar Pichai also highlighted Google's commitment to India, stating, "We are incredibly proud of what today stands for. Google has been in India for a long time. It's our 21st year here. We have 15,000 people working for us across our 5 locations, and we launched our cloud solutions in India several years ago." He further added that the new gigawatt scale hub will be part of Google's global network of AI centers spanning 12 countries. Good morning, everyone. Today we are here to discuss a topic that is highly significant for the future of development employment in our state. The Google has thought of introducing a data center in Vizag. The initial figures indicate that it is a $10 billion project. It is to be spread over 3 campuses in Adivavaram, Taluvada in Visakhapatnam district and Rambilli in Anakapalli district. The over time frame of 5 years, it is to be spread over $15 billion project. It is labeled as AI City Vizag. The project is projected to begin around 2028 for initial phase. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట నియోజకవర్గంలో 20,463 మంది ఖాతాలలో 13.30 కోట్ల నగదు జమ. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు.
5,555 మంది లబ్ధిదారులకు 118 కోట్ల రూపాయలు ఎస్బీఐ రుణ మహోత్సవం. హెడ్మా, టేక్ శంకర్ తదితరులు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి, ప్రజా సంఘాల డిమాండ్. గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో 1,00,000 బిల్వార్చన మహోత్సవం. కండ్లకుంట గ్రామంలో ఇష్టా కామేశ్వరి ఆలయంలో బిల్వార్చన మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.